మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. ఈశ్వర్ గారు మీ పార్టీ నాయకులు అరెస్టులు ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఏంటి ఎట్లా ఏ విధంగా చూస్తారు? ఈ ప్రభుత్వ విధానము చూస్తుంటే చాలా విచిత్రంగా కనబడుతున్నది. అక్కడ ఫార్మాసిటీ మా భూములను బలవంతంగా లాక్కోవద్దు, మాకు న్యాయం చేయండి అని రైతులు ఒకవైపు డిమాండ్ చేస్తూ అనేక నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోకుండా వాళ్ళకు న్యాయం చేస్తామనే భరోసా ఇవ్వకుండా చివరకు ఆయన నియోజకవర్గంలోనే ఇదొక ఇండికేషన్ రాష్ట్రంలో ప్రజల యొక్క మెంటాలిటీ, ప్రజల యొక్క ఉద్దేశం ఎట్లా ఉన్నది. కడుపు రగులితే ఎవడైనా కానీ తిరగబడతారు. లగచర్ల రైతులను కావచ్చు, ప్రజలను కావచ్చు, అధికారుల మీదకి ఉసుగొల్పింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆరోపణలు. అంతకంటే మూర్ఖత్వం ఏముంటుందబ్బా? నేను నిన్ను పుసిగొల్పుతాను, నువ్వు పోతావా? ఎవరైనా కొడతావా? అదంతా చెప్పుకోవడానికి మంచిగా ఉంటుందేమో కానీ ప్రజలకు తెలుసు. ఒక కలెక్టర్ మీద ఒక రకంగా నిరసన చెప్పి దాడి జరిగే ప్రయత్నం జరిగిందని అంటే ఇది రాష్ట్రంలో ఇదివరకు 20-30 ఏళ్ళ, నేను 40 ఏళ్ళ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా, ఇటువంటి సంఘటన అయితే నేను చూడలేదు. అది కూడా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో. నేను అనేది ఏంటంటే సమస్య మీరు పరిష్కరించలేక, చాతగాక, రైతులను మాట్లాడలేక, మెప్పించలేక ఈ బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకుంటారేంది? బీఆర్ఎస్ పార్టీ ఆడికి వచ్చిండ్రు ఎవరన్నా? పట్నం నరేందర్ రెడ్డిని రిమాండ్ చేయడం జరిగింది, మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేని. అక్కడ సురేష్ కీలకంగా ఉన్నాడు, ఆయన 84 సార్లు ఫోన్లో మాట్లాడారని చెప్తున్నారు. ఇక దాని గురించి ఆ దాడి జరిగిన రోజు ఒక్క కాలు కూడా లేదు. దాడి జరిగిన తెల్లారి ఒక్కసారి మాట్లాడాడు. ఆయన నాయకుల మధ్య మాట్లాడుకోరా? కేటీఆర్ తోటి నేను మాట్లాడానా? మా నాయకులతో మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడతాం? అంటే ఒక సృష్టి. నువ్వు రైతులను మొదలు వాళ్ళను సంధాయించు, మా మీద అరెస్టులు చేసుడు, మా మీద కేసులు పెట్టుడు, ఇదంతా బక్వాస్. దీన్ని ఎవడు పట్టించుకోడు. మాట్లాడితే కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, ఫార్ములా ఈ రేసింగ్ అంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, తాజాగా లగచర్ల ఇష్యూ అధికారులపై దాడి అంటున్నారు. రకరకాలు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే కథ కదా. నిన్నటి దాకా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇప్పుడు ఇది అంటున్నారు. మొన్నటి దాకానేమో కార్ రేస్ అన్నారు, కేసీఆర్ అరెస్ట్ అన్నారు, కేటీఆర్ అరెస్ట్ అన్నారు. ఇదే పనా? ప్రజలకు ప్రభుత్వము మంచిగా పరిపాలన అందించాలని మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఈ మూర్ఖత్వం కోసం కాదు. కాబట్టి ఈ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. రైతులకు యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా మేము ఎప్పుడు అండదండగా ఉంటాం.